వాక్యం చూసుకుందాం. నిర్గమాకాండము 21వ అధ్యాయము 7వ వచనం నుంచి వాక్యం చూసుకోవడానికి ఇష్టపడదాం. నిర్గమాకాండము 21వ అధ్యాయము 7వ వచనం నుంచి వాక్యం చదువుకుందాం. ఓకేనా? ఒకడు తన కుమార్తెను దాసిగా అమ్మిన యెడల దాసులైన పురుషులు వెళ్ళిపోయినట్లు అది వెళ్ళిపోకూడదు. దానిని ప్రధానము చేసుకొనిన యజమానునికి దృష్టికి అది ఇష్టురాలు కాని యెడల అది విడిపింపబడినట్లు అవకాశమును ఇవ్వాలను. దాన్ని వంచినందున అన్యజనులకు దానిని అమ్ముటకు వానికి అధికారము లేదు. తన కుమారునికి దాని ప్రధానము చేసిన యెడల కుమార్తెల విషయమైన న్యాయ విధిని బట్టి దాని యెడల జరిగింపవలెను. ఆ కుమారుడు వేరొక దాన్ని చేర్చుకునినను మొదటి దానికి ఆహారమును వస్త్రమును సంసార ధర్మమును తక్కువ చేయకూడదు. ఈ మూడును దానికి కలగజేయాలని ఎడల అది ఏమీయూ ఇయ్యక స్వతంత్రురాలై పోవచ్చును. ఇక్కడ 7 నుంచి 11 వచనాలు మాత్రమే మనం జాగ్రత్తగా కొంచెంసేపు చూసుకోవడానికి ప్రయత్నం చేద్దాము. ఇవన్నీ ఏంటంటే 21వ అధ్యాయము 1వ వచనం చదవండి. వారికి నియమించవలసిన న్యాయ విధులు ఇవి. ఏంటివి? న్యాయ విధులు. వారు ఆచరించవలసిన రూల్, విధులు. విధులు అంటే మనము నీకు ఒక గవర్నమెంట్ ఉందనుకో, ఆ గవర్నమెంట్ నీకు అప్పగించిన ఉద్యోగం చేస్తావు కదా, ఆ ఉద్యోగంలో నీకు అప్పగించిన విధి ఉంటుంది కదా, ఆ విధిని నువ్వు నెరవేర్తించాలన్నమాట. చట్ట ప్రకారం చేయాలన్నమాట. అదే ప్రకారంగా ఇశ్రాయేలీయులకు కూడా న్యాయ విధులు ఇవి. ఏ విధులు? న్యాయమైనవి. దేవుడు ఎప్పుడైనా న్యాయవంతుడు కనుక ఇశ్రాయేలీయులకు కూడా న్యాయ విధులను దేవుడు పెట్టాడు. ఏంటి అదనంటే 7వ వచనం, ఒకడు తన కుమార్తెను దాసిగా అమ్మిన యెడల దాసులైన పురుషులు వెళ్ళిపోవునట్లు అది వెళ్ళిపోకూడదు. ముందు పురుషుల కోసం చూస్తే మనము పురుషులు అని ఎందుకన్నాడంటే పురుషుల కోసం పైన మాట్లాడాడు. 21:2లో మాట్లాడాడు. నీవు హెబ్రీయుడైన దాసుని కొనిన యెడల వారు 6 సంవత్సరములు దాసుడై ఉండి 7వ సంవత్సరమున ఏమీ ఇయ్యక నిన్ను విడిచి స్వతంత్రుడగును అని రాబడించండి. అంటే ఒక పురుషుడైన దాసుడు ఒక యజమాని దగ్గర, ఇశ్రాయేలీలే, మరలా వేరే వాళ్ళు కాదు, అన్యులు కాదు, 12 గోత్రాలలో కొంచెమంది పేదవాళ్ళు కూడా ఉంటారు, షావుకారులు కూడా ఉంటారు. పేదవాళ్ళల్లో కొందరు బతకేకి షావుకారులతో లేదా యజమానులతో వారు దాసులుగా చేరతారు, పని చేయడానికి దాసులుగా చేరతారు. అంటే అర్థమవుతుందమ్మా, మనం ఇప్పుడు వరకు చూసాము అవన్నీ. మరి అలా చేరిన వ్యక్తి అతను ఎన్ని సంవత్సరాలు అతని దగ్గర చేయాలి అంటే 6 సంవత్సరాలు అతను దాసుడు అవుతాడు. ఏ యజమాని దగ్గర అయినా హెబ్రీయుడైన పనివాడు హెబ్రీయుడైన వాని దగ్గర 6 సంవత్సరాలు మాత్రమే దాస్యం చేయాలి. 7వ సంవత్సరమున అతను ఏమీ ఇయ్యకనే, ఎవరు? దాసుడు యజమానికి రిటర్న్, 7వ సంవత్సరం రిలీజ్ అయిపోతాడు, స్వతంత్రుడు అయిపోతాడు, ఏమీ ఇయ్యకనే. అది మీరు చాలా బాగా అర్థం చేసుకోవాలి. మనం కూడా ఎవరికి దాసులమై ఉంటిమి? పాపానికి దాసులం. దేనికి దాసులము? పాపానికి దాసులం. పాపం చేయు ప్రతివాడు పాపానికి అని రాయబడింది. పాపము చేతిలో నుంచి మనల్ని స్వతంత్రులు చేసింది ఎవరు? దేవుడు. వాక్యం మిమ్మల్ని స్వతంత్రులు చేసిందని బైబిల్లో రాయబడింది. వాక్యం మనల్ని స్వతంత్రులు చేసింది. అవునా లేదా? ఇప్పుడు మనం స్వతంత్రులమయ్యాం. అలాగే 6 సంవత్సరాలు వారు దాసులై ఉన్నట్లుగా 7వ సంవత్సరమున ఏమీ ఇయ్యక ఆ వ్యక్తి స్వతంత్రుడై తన దేశానికి, తన ఊరికి వెళ్ళిపోవచ్చు. అదే విధముగా మనం కూడా ఎప్పుడైతే యేసుక్రీస్తుని నమ్ముకున్నామో అంతవరకు మనం ఎవరికి దాసులమై ఉంటుంది? పుట్టుక మొదలుకొని పాపానికి దాసులమై ఉంటుంది. కూర్చోమంటే కూర్చోవాలి, లేమంటే లేయాలి. ఈ యజమానుడు ఇతనికి ఏం చెప్తే అది 6 సంవత్సరాలు చేయాల్సిందే. 7వ సంవత్సరంలో అతను స్వతంత్రుడు అవుతాడు కనుక ఏం చెప్పినా కూడా అతను చేయడు. 6 సంవత్సరాలకి 7వ సంవత్సరం ఇట్లా పడిందనుకో,
రే ఇటు రారా కొంచెం పని ఉంది ఈ పని చేసుకో అన్నా కూడా యజమాని 6 దాటిపోయింది 7లో పడ్డాం 7లో పడ్డా నేను వెళ్ళిపోతాను ఇంకా టాటా బాయ్ బాయ్ అనుకుంటే వెళ్ళిపోతాడు. మనం కూడా పాపంలో ఉన్నాము, పాపం నుంచి మనల్ని వాక్యము స్వతంత్రం చేసింది, స్వతంత్రం అయిపోయాము, ఇప్పుడు దేవుని బిడ్డలం అయిపోయాము. ఇప్పుడు పాపం పిలుస్తుంది నేను మళ్ళా రారా పాపం చేయరా అని అంటే నువ్వు నా యజమాని కాదు, ఇప్పుడు నా యజమాని ఇప్పుడు యేసుక్రీస్తు, నేను పాపం చెయ్యను అని చెప్పాలా. పాపంతో ఏమని చెప్పాలా? నేను పాపానికి లోబడను, పాపం చెయ్యను అని చెప్పాలి. చెప్పగలుగుతున్నామా? ఎంతమంది చెప్పగలుగుతున్నారు? నేటి క్రైస్తవ్యంలో మనం అందరము ఎంతమంది చెప్పగలుగుతున్నాం మాట? 6 దాటి 7లో పడితేనే వెంటనే ఆ డేట్ పడగానే వాడు పొలంలో ఉన్నా కూడా పని చేస్తున్నా కూడా 7లో పడగానే బూర ఊదపడుతుంది. ఏం ఊదపడుతుంది? దాసులు 6 సంవత్సరాలైన దాసులందరికీ స్వతంత్రము ఇవ్వబడుతుందని ఒక తప్పిట ఒక బూర గట్టిగా ఊదపడగానే వాడు వాళ్ళ చేనులో పని చేస్తున్నవాడు పక్కన పడేసి అన్నీ ఏరా పోతున్నావు అని అన్నావు అనుకో, వినపడతలేదు ఆ బూర. 7వ సంవత్సరం ఇది స్వతంత్రం అయిపోయా, నువ్వు నాకు పనిచేసిన చేయనింగా ఎప్పటికీ పనిచేయనింగా. పాపము నుండి విడిపింపబడిన మనము మరలా పాపం వచ్చి రా నా దగ్గర పని చేయి, నేను చెప్పినట్టు చేయి, పాపం చేయి అన్నదనుకో, మనం చేయకూడదని దీని భావం అనమాట. ఇది మనకి శారీరకంగా ఇశ్రాయేలు యొక్క విధులు ఈరోజు ఆత్మీయంగా మనకు అర్థం కావాలని రాయబడ్డాయి. అది మీరు అర్థం చేసుకోవాలి. ఇక్కడే ఉన్నారా? వెరీ గుడ్. ఇది పురుషుని యొక్క విధి విధానం. ఇప్పుడు స్త్రీ యొక్క విధి విధానం చూద్దాం. ఆల్రెడీ నేను చెప్పేశాను, భవిష్యత్తులో వీడియోలో వస్తుంది మీకు, నిమ్మగల్లో చెప్పాను. ఇప్పుడు 7వ వచనంకి వస్తాం మనం. ఒకడు తన కుమార్తెను దాసిగా అమ్మిన ఎడల దాసులైన పురుషులు వెళ్ళిపోయినట్లు అది వెళ్ళిపోకూడదు, ఆమె వెళ్ళిపోకూడదు. అంటే పైన ఏ రకంగా అయితే 6వ సంవత్సరం తర్వాత 7వ సంవత్సరంలో పోతాడో వాళ్ళ రూల్స్ వీళ్ళకి లేవన్నమాట, లేడీస్కి అది లేదు. సరే ఏముంది చూద్దాం కింద. దానిని ప్రదానము చేసుకొనిన యజమానుని దృష్టికి అది ఇష్టురాలు కాని ఎడల అది విడిచిపెట్టుబడినట్లు అవకాశం ఇవ్వవలెను. అంటే ఆమెను ఏ యజమానురాలైతే ప్రదానం చేసుకున్నాడో, ప్రదానం అంటే అర్థమేంటి? ఆమెను ప్రదానం అంటే తెలుసు కదా, వివాహానికి ముందు మనం చేసుకుంటాం కదా, ఎంగేజ్ చేసుకుంటాం కదా, అలాగా చేసుకొనిన యజమానునికి దృష్టికి అది ఇష్టురాలు కాని ఎడల అది విడిపింపబడినట్లు అవకాశం ఇవ్వాలి. అంటే ఒకవేళ అతనికి ఇష్టం లేదనుకో అప్పుడు విడిపించబడచ్చు. ఆ యజమానికి ఏం పట్ల ఇష్టం లేదు, నాకు వద్దు ఏమే అన్నాడంటే అప్పుడు విడిపించబడచ్చు, అప్పుడు వెళ్ళిపోవచ్చు, ఆమె స్వతంత్రాలు కావచ్చు. ఇక్కడ మీరు గమనించాలి, యజమానికి ఇష్టం లేనప్పుడే ఆమె వెళ్ళిపోతుంది. యేసయ్యకు ఇష్టం లేనప్పుడే నిన్ను కూడా వద్దంటాడు. అర్థమవుతుందా? మన యజమాని యేసుక్రీస్తు వారు ప్రధానం చేయబడ్డాం, మనం కూడా పెళ్లి చేయబడ్డాం, అవునా? నీకు ఆయన పట్ల ఇప్పుడు ఆమె ఏం చెప్తున్నా చేస్తుందనుకో, ఆమె లోబడుతుందనుకో, అలాంటి దాన్ని ఎందుకు పోగొట్టుకుని వేరే దాన్ని తెచ్చుకుంటాడా? మంచోళ్ళు పోగొట్టుకుంటారా? ఎవరైనా నమ్మకస్తులు పోగొట్టుకుంటారా? న్యాయవంతులు పోగొట్టుకుంటారా? రోడ్లో పోయి దుర్మార్గుడిని తెచ్చుకుంటారా? తన ఇంటికి తాను కన్నం పెట్టించుకుంటారా? ఎవరు పెట్టించుకోరు కదా. కనుక ఈమె మంచిదైతే, ఈమె ఆ యజమానికి నచ్చితే ఉంచుకుంటాడు ఎన్ని సంవత్సరాలైనా. మనం కూడా దేవుడికి నచ్చితేనే, నచ్చకపోతే ఏం చేస్తాడు? వెళ్ళిపో అంటాడు, వదిలేస్తాడు మనల్ని. కిందికి రండి. దాన్ని వంచినందున అన్యజనులకు దాన్ని అమ్ముటకు వానికి అధికారము లేదు. అయితే అన్యజనులు అన్యజనులకు అమ్మడానికి వీల్లేదనమాట. ఆమెను ఎవరికి అమ్మడానికి వీల్లేదు? అన్యజనులకు ఆమెను అమ్మకూడదు. 9 తన కుమారునికి దాని ప్రదానము చేసిన ఎడల కుమార్తెల విషయమైన న్యాయవేదను బట్టి దాని ఎడల జరిగింపవలెను. ఒకవేళ యజమానుడు కాకుండా తన కుమారుడికి ప్రదానం చేస్తే గిన తనకు సొంత కుమార్తెలు ఉన్నప్పుడు ఏ రకంగా అయితే ప్రవర్తిస్తాడో అదేవిధంగా ఆమెను బట్టి ప్రవర్తించాలి. ఆ న్యాయవిధి ఆమెకు చెందుతుంది అని అర్థం. అప్పుడు ఆమె కోడలు అవుతుంది కదా, కుమారునికి ప్రదానం చేయబడితే. సేమ్ ఆ విధంగానే తన కుమార్తె వలె ఆమెను రిసీవ్ చేసుకోవాలి. 10 ఆ కుమారుడు వేరొక దాన్ని చేర్చుకొని నన్ను, ఒకవేళ ఆ కుమారుడు ఈమెను కొన్నాళ్ళు చేసుకొని ఈమెను వద్దనుకొని మరొక దాన్ని కూడా చేసుకుంటే, లేదా మరొక దాన్ని కూడా దాసిగా చేసుకుంటే
మొదటి దానికి ఆహారము, వస్త్రము, సంసార ధర్మమును తక్కువ చేయకూడదు. సరే, రెండో దాన్ని పెళ్లి చేసుకుంటావా, రెండో దాన్ని ప్రదానం చేసుకుంటావా, చేసుకో. కానీ మొదటి దానికి ఏం చేయకూడదు, అంతేనా? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్గా గాలమ్మ వాళ్ళది ఉన్నట్లుగా కదా, ఒక హీరో, ఇద్దరు హీరోయిన్లు, అంతే కదమ్మా. ఫస్ట్ ఎవరమ్మా? ఆమెకి ఏది తక్కువ చేయకుండా, నీకు ఏది తక్కువ చేయకుండా చూసుకునేవాడే నిజమైన భర్త. అర్థమైందా లేదా? ఇదే చెప్తుంది ఇక్కడ. మొదటి దాన్ని ప్రధానం చేయబడినప్పుడు ఆమెకి ఏమేమి ఇవ్వాలి? ఆహారం పెట్టాలి, కావలసిన వస్త్రము ఇవ్వాలి, సంసార ధర్మ విషయంలో కూడా, అంటే వాళ్ళ సంసార ధర్మం అంటే ఇంకా లైంగిక సంబంధం ప్రతిదీ కూడా, శారీరక సంబంధమైన విషయంలో కూడా, ఈ అంతా ఆమెకి ఏం చేస్తే ఈమెకు అదే న్యాయం చేయాలి. దేవుడు చూడండి ఎంత గొప్పగా చెప్తా ఉన్నాడో ఈ న్యాయ విధుల్ని. వెరీ గుడ్. ఈ మూడును దానికి కలగజెయ్యని ఎడల అది ఏమీ ఒక స్వతంత్రురాలై పోవచ్చును. ఒకవేళ వాడు ఆమెకు ఆహారం ఇవ్వలేదు, వస్త్రం ఇవ్వలేదు, సంసార ధర్మంలో కూడా ఆమెను పక్కకు పెట్టేశాడు అన్నప్పుడు ఆమె ఇంకా స్వతంత్రాలై ఏం కావచ్చు? వెళ్ళిపోవచ్చు, స్వతంత్రాలు కావచ్చు. ఇంక అప్పుడు ఆమెకు అప్పుడు స్వతంత్రం వస్తుంది. కనుక మనము దీన్ని బట్టి అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, మనం కూడా ప్రదానం చేయబడ్డాము. మనం యేసుక్రీస్తుకు నచ్చినట్లుగా ఉండాలి. ఎవరు నచ్చినట్లు ఉండాలి? యేసుక్రీస్తుకు నచ్చినట్లుగా ఉండాలి, యజమానునికి నచ్చినట్లుగా ఉండాలి. యజమానికి నచ్చకపోతే ఏ సమయంలోనైనా సరే ఏం చేయొచ్చు? ఆయన దావీదు ఏమన్నాడు? నేను పాపం చేశాను ప్రభువా, నీ ఆత్మను నా నుండి దూరం చేయొద్దు, నాకు రక్షణానందం నుంచి తొలగించవద్దు, నాకు నీ యొక్క పరిశుద్ధతను మరలా దయచేయి అని విరిగి నలిగిన హృదయంతో దేవుని అడిగాడు. ఎందుకంటే దేవుడు ఈయన తోసేస్తాడేమోనని. బైబిల్ గ్రంథంలో అందరూ అదే రకంగా దేవుని వేడుకున్నట్లు మనకు బైబిల్ చెప్తుంది. ప్రతి ఒక్కరు కూడా తప్పిపోయినట్లు కనబడుతుంది బైబిల్లో. తర్వాత వాళ్ళందరూ కూడా పశ్చాత్తాపడినట్లుగా కూడా బైబిల్ చెప్తుంది దేవుని దగ్గర. ఒక సంసోను పశ్చాత్తాపడ్డాడు. చివరిలో ఏమన్నాడు? తండ్రి యేసయ్యా, దేవా, ఇదొక్కసారి నాకు అవకాశం ఏమన్నాడు. నా బ్రతుకును నీ కోసం ఏం చేస్తానో అర్పించుకుంటానని చెప్పేసి చివరి అవకాశం తీసుకొని వెళ్ళిపోయాడు. చివరిలో తెలుసుకున్నాడు ఆయన. సొలొమోను సైతం కూడా వృద్ధాప్యంలో అంతా వ్యర్థం అన్నాడు. కనుక సౌలు సైతం చివరిలో కూడా పరిస్థితులు ఆయనది భయంకరంగా అయిపోయి ఆఖరికి సమూయేలు వచ్చి చెప్పాడు, నువ్వు నేడు నాతో ఉంటావని. దావీదైనా అంతే, పాపం చేసిన తర్వాత పశ్చాత్తాపడ్డాడు. నాతాను వచ్చి చెప్పినప్పుడు ఆ దేవుని వేడుకున్నాడు, ఆ యొక్క మరి మరణం నుండి తప్పించుకున్నాడు. కనుక పాపం చేసిన ప్రతి ఒక్కరూ కూడా పశ్చాత్తాపడడం అనేది ఒక ధర్మంగా మనకు దేవుడు పెట్టాడు. మనం తప్పనిసరిగా పశ్చాత్తాపడాల్సిన అవసరము ఉంది. కనుక ఇక్కడ మనం గమనిస్తే పైనొచ్చి పురుషులకు సంబంధించింది, కిందొచ్చి స్త్రీలకు సంబంధించింది. స్వతంత్రులయ్యే విధానం అన్నమాట ఇది, స్వాతంత్ర్యం పొందుకునే విధానం. ఈరోజు మనకు కూడా మనం స్వతంత్రులం బైబిల్ అంటుంది. బైబిల్ మనల్ని ఏమంటుందంటే, వాక్యం మిమ్మల్ని స్వతంత్రుల్ని చేసింది అని బైబిల్ చెప్తుంది. ఇకపోతే కిందికి 12వ వచనం కూడా చదువుదాం రండి. నిర్గమకాండం 21:12. నరుని చావగొట్టిన వానికి నిశ్చయముగా మరణశిక్ష. వాళ్ళ విధులు చూడండి ఎలా ఉన్నాయి. ఒకవేళ ఒక మనిషిని ఎవరైనా చంపితే ఆ మనిషిని కూడా ఏం చేయాలి? మరణానికి మరణమే విధి. ఇవన్నీ కూడా ఇక్కడ ఉన్నటివి ఇవన్నీ కూడా తీసుకొచ్చి చట్టంలో పెట్టారు. అంబేద్కర్ గారు ఏం చేశారు? డాక్టర్ అంబేద్కర్ గారు ఇదిగో ఇక్కడున్న విధులనే తీసుకొచ్చాడు. చూడండి, ఈ విధులే చట్టంలోకి వచ్చాయి. అంటే దేవుడు ఫస్ట్ వీటిని రాయించాడు కనుక మానవునికి మూలం దొరికింది. ఇక్కడ మానవునికి ఏం జరిగింది? ఈ బైబిలే నీకు ఇంగ్లాండ్లో ఫస్ట్, అమెరికా, ఇంగ్లాండ్లో అంతా కూడా ఈ బైబిలే చట్టం. కనుక దీన్ని ఆయన అక్కడ చదువుకున్నాడు కనుక అక్కడ నుంచి ఏం చేశాడు? మూలం దొరికింది కనుక తీసుకొచ్చుకొని ఆయన ఈ బైబిల్లో ఉన్న వాటినే రాశాడు. సులభం అయిపోయింది అనమాట, ఆయనకు ఈజీ అయిపోయింది అనమాట. కనుక నరుని చావగొట్టువానికి నిశ్చయంగా మరణశిక్ష. అయితే వాడు చంపవలెనని పొంచి ఉండకయే దైవికముగా వాని చేత హత్య జరిగిన ఎడల వాడు పారిపోగల ఒక స్థలమునకు నీకు నిర్ణయించేదను. ఈ ఒక చాలా విషయం గమనించాలి. ఇక్కడ ఉద్దేశపూర్వకంగా చంపాడు అంటే ఖచ్చితంగా వాడిని ఏం చేయాలి? శిక్ష కూడా ఏ రకంగా విధిస్తారు కోర్టుల్లో? ఫస్ట్ అతను నిర్దోష దోష అని నిర్ధారింపబడుతుంది. రుజువులన్నీ కూడా
అతని వైపు చూపిస్తూ ఉన్నాయనుకో, అతనికి అప్పుడు ఉరిశిక్ష వేస్తారు. అదేవిధంగా అతను ఏ స్థితిలో అతను చంపాడు, ఇక్కడ అదే కింద రాయబడి 12వ వచనం 13వ వచనం కదా, అయితే వాడు చంపవలెనని పొంచి ఉండకయే దైవికముగా వాని చేత హత్య జరిగిన ఎడల, ఏ రకంగా, ఇది మీరు ఇంపార్టెంట్గా అర్థం. దైవికంగా అంటే అర్థం ఏంటి? దేవుడే చంపాలనుకొని వాంతో చంపిస్తాడు. ఫర్ ఎగ్జాంపుల్గా ఒక టాటర్ ఉంది, ఒక కుక్ ఉంది, ఒక మోటార్ సైకిల్ ఉంది. రాత్రి సమయం స్పీడ్గా పోతున్నారు, కుక్కు తట్టుకొని కింద పడ్డారు. అవతల నుంచి చూడకుండానే టాటర్ వచ్చి వాడి మీద ఎక్కించేసింది. ఇది టాటర్ అని తప్పు కాదు, కుక్క తప్పు కాదు, ఈ బైక్ తోలేమని తప్పు కాదు. దేవుడే దైవికంగా దాన్ని నువ్వు అక్కడ పోవాలంతే. ప్రకృతి అని అంటారు దీన్ని, కానీ దేవుడు అని బైబిల్ చెప్తుంది. దైవిక మరణం ఇది. నేను ఇంతకుముందు చెప్పాను కదా, ఒకడు చాలా ఓవర్ యాక్షన్ చేస్తుంటే పాము పైనుండి వాని మీద పడి కాటేసింది. అది ఎవరి మరణము? దేవుని నిర్ణయం. ఎవరి నిర్ణయము? అందుకే అన్నాడు చూడండి ఇక్కడ, దైవికముగా వాని చేత చంపబడినాడు. ఎలా అంటే దైవికంగా కూడా చంపబడచ్చు. ఎట్లా? ఫర్ ఎగ్జాంపుల్ ఉదాహరణ చెప్తాను. గొడవ జరుగుతుంది అనుకోండి, ఇక్కడ గొడవ జరుగుతుంది, ఆ ఇంటోళ్ళకి గొడవ జరుగుతున్నప్పుడు నా ఎట్లా వాడు, ఆ పాపట్ల వాడు, ఎవడో ఊరో అట్ల వాడు గొడవ జరుగుతుందని చెప్పేసి ఆ ప్లేస్లో దూరం నుంచి చూస్తాను. ఇట్లా దూరం చూస్తే మీకు సంబంధమే లేదు, ఒక 50 మంది 100 మంది ఉన్నారు అక్కడ. ఆ సమయంలో అక్కడున్న వాళ్ళు గొడవల్లో ఒక పెద్ద రాయి తీసుకొని వాళ్ళ మీద విసిరేకపోయాడు. ఆ రాయి పొరపాటు పడి నేను చూస్తున్నాను కదా, వచ్చినాడు, నాకు పడింది, నేను చచ్చిపోయాను. అది వాడు నన్ను కొట్టాలని కొట్టలేదు, అది వాని మీదకి రాదు. దేవుడు నువ్వు అక్కడికి వెళ్ళాలని, ఆ విధంగా చావాలని దైవికంగా విధి నిర్మించబడింది. అది ఏమైంది? అది విధి యొక్క నిర్ణయం. అది దాన్నే అంటున్నాడు ఇక్కడ, దైవికముగా వాని చేత చంపబడితే అని రాయబడ్డాడు. అది ఆశ్రయపురం అంటారు. ఆశ్రయపురం ఫర్ ఎగ్జాంపుల్గా యాక్సిడెంటల్ అని అర్థం. ఇది యాక్సిడెంటల్గా జరిగితే, అనుకోకుండా జరిగితే, కావాల్సిగా ఎవడు లారీ తీసుకుని పోయి ఎవడి మీద ఎక్కిడు, సడన్గా వాడు వస్తాడు, సడన్గా విడిపోతాడు, బ్రేకులు ఫెయిల్ అవుతాయి, దాన్ని యాక్సిడెంట్ అంటారు. యాక్సిడెంట్ అంటే అర్థం ఏంటి? దీని వెనకాల దేవుడు ఉన్నాడు, దైవికముగా జరిగింది ఇది. అంటే మనిషిని లేపాలన్నా కూడా ఏదైనా వాడుకుంటాడు దేవుడు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్గా పాములు వచ్చినాయనుకో, 2-3 ఇట్లా అవి కరిసినాయనుకో, మనం తెచ్చామనుకో, ఎవరు అనుమతి ఇచ్చాడు దాన్ని? అది ఇది యాక్సిడెంట్. ఇది దేని కిందకి వస్తుందమ్మా? యాక్సిడెంట్. ఇది ఇక్కడ అది యాక్సిడెంటల్గా జరిగిందా, కావలసిగా జరిగిందా నిర్ధారణ చేయాలి అన్నాడు చూడండి అక్కడ. ఆశ్రయపూర్వం అంటే అర్థం ఏంటి? వాడు పొరపాటు పడి టాటర్ ఎక్కించేసినాడు, ఇప్పుడు వాడు పరిగెత్తిపోవాల్సింది ఎక్కడికి? పోలీస్ స్టేషన్కి. ఎక్కడికి పోవాలి? ఆడే ఉంటే చంపేస్తారు. పరిగెత్తుకుంటే వాడు ఎక్కడికి వెళ్ళాలి? స్టేషన్కి వెళ్ళిపోయి, అయ్యా మరి వాడు ఇట్లా రాంగ్ వచ్చాడు నాకు తెలియదు, మరి నేను ఎక్కిచ్చేసాను, పరిస్థితి ఇది అని చెప్పేసి పోలీస్ స్టేషన్కి వెళ్ళాలి, సరెండర్ అయిపోవాలి. ఆ రోజుల్లో కూడా 6 ఆశ్రయపురాలు ఇశ్రాయేలీలకు ఉండేటివి. 6 ఆశ్రయపురాలు, ప్రతి 2 గోత్రాలకి దగ్గరలో ఒక ఆశ్రయపురం. ఆశ్రయపురం, దాన్ని ఆశ్రయపురం అంటే పోలీస్ స్టేషన్ అని అర్థం. అక్కడికి పారిపోవాలి. చూడండి ఎంత మంచి మాటలు రాయబడ్డాయో దేవుని గ్రంథంలో. అయితే వాడు చంపవలెనని పొంచి ఉండకయే, అంటే కావలసికే కాకుండా దైవికముగా వానిని చేత ఆ హత్య జరిగిన ఎడల వాడు పారిపోగల ఒక స్థలమును నీకు నిర్ణయించదను. బైబిల్లో ఒకటి ఉందండి, ఒక ఎగ్జాంపుల్ ఉంది, అదొకటి చెప్తాను. మారు వేసుకొని ఒక ఆయన యుద్ధంకి వెళ్ళాడు, రాజవస్త్రాలు వేసుకొని మరొక ఆయన యుద్ధానికి వెళ్ళాడు. చెప్పండి ఎవరు వాళ్ళు? యెహోషాపాతు, ఆహాబు. ఆహాబు ఇశ్రాయేల్ రాజు, యెహోషాపాతు యూదుల రాజు. నేను మారువేషంలో వస్తాను, నువ్వు రాజవస్త్రంలో పో అన్నాడు. అంటే అర్థం ఏంటి? నన్ను అనుకొని చంపేస్తారు, ఇరికించాలనుకున్నాడు. చూడండి, బంధువే అట్లున్నాడు.
కానీ దేవుడు పైన చూస్తున్నాడు. ఎక్కడ చూస్తున్నాడు? నువ్వు ఎవరినో ఇరికించకపోతే నువ్వే పోతావు. అది నిజమే, 100% ఇది. తాను త్రవ్విన గుంతలో తానే పడతాడు, అంతే. తాను త్రవ్విన గ్రోతిలో తానే పడతాడని బైబిల్ చెప్తుంది. నువ్వు త్రవ్విందా అంటే నువ్వు చేసిందే నీ ఎత్తి మీదకి వస్తుందని బైబిల్ చెప్తుంది. ఆడేమనుకున్నాడంటే దేవుడు చూస్తున్నాడులే అనుకోలేదు, ఎందుకంటే దేవుని మీద అసలు విశ్వాసమే లేదు. కనుక మారువేషం వేసుకొని ఒక మామూలు మనిషిగా రథం మీద ఎక్కి వాళ్ళు వీళ్ళని చంపుతున్నాడు. అప్పుడు ఎవడో గాల్లో కొట్టాడు ఒకటి. ఏం చేశాడు? ఊరికి ఇట్లా వదిలేడండి అంతే గాల్లోకి. వాడేం టైంపాస్ లేకపోతే కామెడీ చేసుకుంటున్నాడు తెలియదు మొత్తానికి. నేను బాణాలు వదలాలి కదా అనుకుని వదిలేడు. అది ఎక్కడికి పోయింది? ఆ బాణానికి తెలియదు, వదిలినోనికి తెలియదు. మారు వేషం వేసుకొని ఉన్న వాడికి ఇక్కడికి వెళ్ళి గుండెల్లో గుచ్చుకుంది, ఒక్క దెబ్బలో చచ్చిపోయాడు. ఇది ఎవరి వలన జరిగింది? ఇది అది యాక్సిడెంటల్. ఇట్లా జరుగుతుందండి. కనుక మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. అంటే ఒక యాక్సిడెంట్ జరగాలన్నా, ఇంకోటి జరగాలన్నా దాని వెనకాల ఇది మనం అర్థం చేసుకోవాలి. ఒక చిన్న ఉదాహరణ కూడా చెప్తాను నేను ఇప్పుడు. మన ఉదాహరణే. యోసేపన్న అమ్మని ఎక్కించుకొని పోయినాడు, పెద్దమ్మని. వచ్చేటప్పుడు చిన్నగానే వస్తున్నాడట, కానీ ఆమె ఎన్ని దొలకలు దొలికింది. కానీ ఆమె ఎట్లా కూర్చోని ఇప్పుడు గుండ్రే కూర్చొని కూర్చుంది. మీకు ఒక విషయం తెలుసా? నాగరాజు అనే పిల్లోడు వ్యాసాపురం అప్పులో ఉంది. జస్ట్ 3 రోజుల క్రితం విషయం, 3-4 రోజుల క్రితం విషయం. ఆ అబ్బాయి తన భార్యను ఎక్కించుకుని, ఆ అమ్మాయి కూడా 25 ఏళ్ళు అంతే, వ్యాసాపురం నుండి ఉరవకొండకు వస్తున్నారు మధ్యాహ్నం పూట్ల. బ్యాగు చేతిలో పట్టుకుంది. పిల్లలు కూడా ఎవరు లేరు, వాడు పిల్లలు ఇంట్లోనే ఉన్నారు. ఆ బాబు బ్యాగ్ పట్టుకుంది. వ్యాసాపురం నుంచి రాయంపల్లికి వచ్చేలోపే ఆ బ్యాగ్ పొరపాటు పడి కింద పడిపోయింది. ఆ బండి సన్నగానే పోతుంది, ఎంత ఉందని రోడ్డు సన్నదాడ, అదంతా కూడా మామూలు ఈ బండ్లు బాటు 40-50 కూడా మహా అయితే ఓవర్ అంతే. ఆ బ్యాగ్ పడిపోయిందని కదా, ఆ పాప అట్లా దాంతోపాటు పడిపోయింది. పడగానే కోమాలోకి వెళ్ళిపోయింది. పడతోనే కోమాలోకి వెళ్ళిపోయింది. వెంటనే అక్కడి నుంచి కారులో వేసుకుని పోయినారు, అనంతపురం సవీరాలకు పోయినారు. సవీరాలకు పోయేదానికి ప్రాణం పోయింది. 25 years. అట్లా దొరకలేదు, ఏం లేదు, అట్లా పడింది అంతే, ఒకే పడం. ఆలోచన చేయండి. దేవుడు ఉన్నాడు అనమాట దీని వెనకాల కాపాడడానికి. నిజం చెప్తానండి, 100% ఇది. దేవుని హస్తం ఇట్లా అడ్డం పెట్టకపోతే మనం కాపాడబడలేం. అర్థమైందా? అది లేకపోతే చిన్నదైనా సరే లేపేస్తాడు దేవుడు. దేవుడు ఎప్పుడు ఎక్కడ ఎవరిని లేపాలో అన్నీ రెడీ చేసుకుని ఉంటాడు ఆయన. ఆ సమయంలో జస్ట్ ఊరికే కంప్యూటర్ మీద ఒక బటన్ వత్తినట్లు వచ్చేస్తాడు అనమాట. జగన్మోహన్ రెడ్డి ఇట్లా బటన్ వస్తే మనకు చూడండి రీయని వచ్చేస్తుంటాయి. ఏంటివి? డబ్బులు పడినట్లుగా అకౌంట్లో వస్తుంటాయి ఇట్లా పైకి. అట్లనే దేవుడు ఒక బటన్ వత్తితేనే భూమి మీద ఒక రోజుకి ఎంతమంది పోవాలో మొత్తం పేర్లన్నీ వచ్చేస్తుంటాయి లిస్ట్. ఇట్లా వీళ్ళంతా పోవాల్సిందే ఈరోజు అని బటన్ వత్తేస్తాడు ఆయన. రేపటి దినమును కూర్చి రేపు చూసుకొని అన్నాడు దేవుడు. అంటే ఆయన ఈరోజు బటన్ వదిలి వదిలేస్తాడనమాట, హాయిగా సింహాసనం మీద కూర్చుంటాడు. రేపటి రోజు అది ఏం చేస్తుంది? 1 కోటి మందిని లేపేయాలని చెప్పేసి మొత్తం పేర్లు లిస్ట్ చేసుకొని రేపు అందరిని లేపడం మొదలు పెడుతుంది. దేవుడు సమస్తమును చూస్తున్నాడు. నువ్వు బ్రతకాలన్నా దేవుడే, చావాలన్నా దేవుడే. అందుకే దేవుని మీద ఆధారపడండి, దేవుని మీద ప్రార్థన చేయండి, దేవుని అడగండి. ఏ సమస్య నుంచి అయినా దేవుడు కాపాడగలడు ఆయన మీద ఆధారపడితే. యెహోషాపాతు ఆ 32 మంది వచ్చి అతని మీద బాణాలు వదిలినప్పుడు ఎక్కువ పెట్టారండి. ఇంకా లాస్ట్ మూమెంట్లో చేయలేదు ఆనందం అంతే. అంటే 32 బాణాలు ఒకేసారి చుట్టుపక్కల గుచ్చుకుంటాయి. అప్పుడు అన్నాడండి, యెహోవా దేవా కాపాడయ్యా, అంతే. జస్ట్ ఆ మాట అన్నాడండి, ప్రార్థన చేశాడు అంతే. ప్రభువా గట్టి కేకేగానే వాళ్ళ మైండ్లోన చెయ్యి వదలొద్దన్నాడు దేవుడు. వాళ్ళ మైండ్లో ఏమైనా ఆలోచన వచ్చేసింది? చెయ్యి వదలకండి, అతను కాదు అని చెప్పి. అంతవరకు ఎందుకు ఊరికే ఉన్నాడు దేవుడు? వీడు ప్రార్థన చేసేదాకా ఊరికే ఉంటాడు. ఎప్పుడైతే నువ్వు మొరబెడతావో వెంటనే వాళ్ళ యొక్క మైండ్లోకి ఒక కరెంటు లాంటి పాస్ అయ్యేటట్టు చేసి వాళ్ళకి జ్ఞానోదయం అట్లు చేసి అతను కాదే అన్నట్లు చేసేసాడు. సరే ఎవడు కాకపోతే ఏముంది వేసిద్దాం అనుకోలేదు. వాళ్ళు కూడా బాణములు మళ్ళా లూజ్ చేసి వెనకాల పెట్టుకుని వదిలేశారంటండి. వాడు రాజే కదా, వాడు మన మీదకి ఇద్దరికి వచ్చాడు కదా, అయినా సరే కొట్లే చూడండి. దేవునికి మహిమ కలుగునుగాక. సరే ఈ కోణంలో కూడా మనం ఆలోచన చేస్తే శత్రువే వాడు మనకి అనగలగను సరే, అయినా సరే ఎందుకు కొట్టలేదు?
మీకు ఒక విషయం తెలుసా? ఆ 32 మందికి అవతల వైపున రాజు ఏం చెప్పినట్టు తెలుసా? మీ 32 మంది కేవలం ఆహాబు మీద మాత్రమే టార్గెట్ చెప్పాడు. అలా ఎందుకు ఇప్పించాడు వాళ్ళతో? దేవుడు ఉన్నాడు కాబట్టి, దేవుడికి భయంకరుడు కాక. అంతేనా లేదా? మీరు మరొకరిని చంపకూడదు. చూడండి, వీళ్ళు కూడా 32 మంది ఆ రాజు మాట ఎంత బాగా విన్నారో. ఏవైతే లేచేద్దాం అనలేదు. అంటే దేవుని యొక్క ఆజ్ఞ చేతనే సమస్తము జరుగుతుందని మనకు విశదపరచబడుతుంది. కనుక ఆ దేవుని మీదే మనం ఆధారపడితే మనల్ని ముట్టేవాడి ప్రపంచంలో ఎవడు లేడు. ముడితే ఆయనే ముట్టాలి. ఇది బైబిల్ యొక్క విధానం. 13వ వచనం చదివి ముందుకు పోదాం. నరుని చావగొట్టిన వానికి నిశ్చయముగా మరణ శిక్ష విధింపవలెను. చావగొట్టిన వానికంటే యాక్సిడెంటల్గా కాదు, కక్షతో కావలసికే. 13 అయితే వాడు చంపవలెనని అర్థం ఏంటి? ఎవడైతే చంపాడో వాడు పొంచి ఉండకయే, అంటే ఎవరినైతే చంపాడో ఆ చంపబడ్డ వ్యక్తిని వీడు కావలసిగా చంపలేదు, పొంచి ఉండలేదు. దైవికముగా వాణి చేత చూసారా? వాణి చేత అంటే అర్థం ఏంటి? దేవుడు వాణ్ణి వాడుకుంటున్నాడు. లారీ కింద పడాలని నిన్ను వాడుకుంటున్నాడు. వాణ్ణి వాడుకున్నాడు దేవుడు ఇక్కడ. అది మ్యాటర్. చూసారా? ఎవరినైనా వాడుకోవచ్చు దేవుడు. ఎవరినైనా వాడుకోవచ్చు, దేనైనా వాడుకోవచ్చు. వర్షాన్ని వాడుకోవచ్చు, గాలిని వాడుకోవచ్చు, భూకంపాన్ని వాడుకోవచ్చు, తుఫాన్ని వాడుకోవచ్చు, మేఘంలో నుంచి వచ్చేదంటే అది ఏమంటారు, మెరుపును వాడుకోవచ్చు, ఉరుమును వాడుకోవచ్చు, తర్వాత ఏంటి, పిడుగును వాడుకోవచ్చు, ఎండని వాడుకోవచ్చు. అవునా లేదా? ఎండదెబ్బ, వడదెబ్బ, దేనైనా వాడుకోవచ్చు. ఆయన అర్థమవుతుందా లేదా? నిజమండి, ఏమైనా వాడుకోవచ్చు. కనుక దయచేసి మనకు స్పృహ రావాలి ఇప్పుడు. అంటే దేవుడిని దీని వెనకాల ఉండి ఎలా చేయిస్తున్నాడో గమనించండి. దేవుడు ఏం మాట అంటే, దైవికముగా వాణి చేత హత్య జరిగిన ఎడల వాణ్ణి వాడుకొని దేవుడు వాణ్ణి చంపించాడు కదా. ఎట్లా చూడండి. కనుక మనం ఏం చేయాలంటే అప్పుడు వాడు పారిపోగల ఒక స్థలమును నీకు నిర్ణయించేదాను. అది దేవుడు వానితో చంపించి వాడిని పరిగెత్తిమన్నాడు. ఇప్పుడు అక్కడికి వెళ్ళిన తర్వాత వీడు నిర్దోషం తేలితే వదిలేయాలి అతన్ని, ఎందుకంటే దేవుడి చేత చంపబడ్డాడు కనుక. చూడండి ఎంత గొప్పగా బైబిల్ గ్రంథం మనకు తెలియజేస్తుందో. 14వ వచనం కూడా చదువుదాం. అయితే ఒకడు తన పొరుగువాని మీద దౌర్జన్యముగా వచ్చి, చూసారా, కపటముగా చంప లేచినెడల వాడు నా బలిపీఠము నాశ్రయించినను దేవునికి మహిమ కలుగును గాక. ఎంత గొప్ప మాట అండి ఇది. కపటముగా ఎవరైనా వచ్చారు అని తెలిస్తే, దౌర్జన్యం చేసిగిన వాడు వస్తే వాడిని ఏం చేయాలంట? ఆ విషయం తెలిస్తే బలిపీఠం దగ్గరికి వెళ్ళి, బలిపీఠానికి 4 కొమ్ములు ఉంటాయండి. 1, 2, 3, 4 కొమ్ములు. ఎందుకంటే అవి ఎవడైనా వెళ్ళి ఆ కొమ్ములు పట్టుకుంటే, బలిపీఠాన్ని పట్టుకుంటే కరుణించాల. ఏం చేయాలా? కరుణ చూపాల. బలిపీఠం అనగానే ఏంటి అర్థము? కృప, కరుణ అని అర్థం. కృప. బలిపీఠం అనగానే నీకు బదులుగా అక్కడ ఏదో బలి అర్పించబడుతుంది కనుక నువ్వు రిలీజ్ అవుతావు. అంటే దాన్ని పట్టుకున్నాడు అంటే అక్కడ పట్టుకున్నా కూడా వాడిని వదలకూడదు. ఎందుకంటే వాడు కపటం గలవాడు, వాడు దౌర్జన్యం చేసేవాడు. అలాంటి వాడిని అసలు పూర్తిగా ఆ యొక్క బలిపీఠము కూడా వాడిని క్షమించలేదు. బలిపీఠమును పట్టుకున్నా కూడా దేవుడు వదిలేడు. చూసారా? అంటే దేవుడు అట్లాంటి వాణ్ణి నా బలిపీఠమును వచ్చి నా దగ్గరకు వచ్చి నన్ను అడిగినా సరే నేను మాత్రం అలాంటి వాడిని క్షమించును అని అడిగాడు. లాగి పడేసి కొట్టి చంపాలవాడిని. ఏం చేయాలంట? లాగి వేసి చంపేయాలి. తన తండ్రినైనను తల్లినైనను కొట్టువాడు
ఈ రకంగా అయితే కొడుకులు ఈ పాటికి ఎంతమంది చచ్చిపోతారో. తండ్రిని కానీ తల్లిని కానీ కొట్టాడు అని తెలిస్తే వెంటనే అతను ఏం చేయాలి తెలుసా? కొడుకుని చంపేస్తారు, రాళ్ళతో కూడా చంపేస్తారు. ఇది ఇశ్రాయేలీయులకు విధులండి, మనవి కాదు. మనమైతే గిన కష్టమవుతుంది. అవునా లేదా? ఇశ్రాయేలుకు సంబంధించిన విధులు. ఒకడు నరుని దొంగలించి అమ్మినను తన యొద్ద నుంచుకొనినను వాడు నిశ్చయముగా మరణం నొందును. ఒక మనిషిని దొంగలించి తన దగ్గర దాసునుగా పెట్టుకున్నా లేదా అమ్మేసినా కూడా వాడు కూడా మరణానికి పాత్రుడే. తన తండ్రినైనను తల్లినైనను శపించువాడు, కొట్టడమే కాదు మీరు నాశనం అయిపోను కాక మీరు అది శపించినా కూడా వాడిని చంపేయాల. అంతే. తలాక్ అని 3 సార్లు అంటే తలాక్ అయిపోతుంది కదా ముస్లిమ్స్కి. అవునా కదా? అట్లనే జస్ట్ ఊరికే తల్లిదండ్రులను ఒక మాట అన్నాడంటే వీళ్ళు వెళ్ళిపోయి అక్కడ ప్రధాన యాజకుడికి న్యాయాధిపతులు చెప్తారు, నా కొడుకు ఇట్లా నన్ను అన్నాడంటే అయిపోయి ఇంక మొత్తం రాళ్ళు తీసుకుని అతన్ని కొట్టి చంపేస్తారు. చూడండి, ఆలోచన చేయండి ఎట్లాంటి చట్టాలు ఉన్నాయి అప్పట్లోన. ఇంత చట్టాలు ఉన్నా కూడా భయపడి సావలేదు వాళ్ళు. అవునా లేదా? ఇశ్రాయేల్కి అసలు భయమే లేదు. ఇలాంటి కఠినమైన చట్టాలు ఉన్నా కూడా అస్సలు భయపడలేదండి వాళ్ళు. దేవుని మీదే ఎదురు తిరిగేవారు. అందుకే ఇశ్రాయేల్ అనే పేరు అర్థం ఏంటంటే దేవుని మీదే పోరాటం చేసేవాళ్ళు అని అర్థం. ఇశ్రాయేలు అనే పేరుకి అర్థమే ఏంటి? మరి యాకోబు ఏం చేశాడు రాత్రంతా? అందుకే కదా పేరు పెట్టాడు, పోరాటం. నువ్వు కాదు నీ సంతానం అంతా కూడా 12 మంది నా మీద ఎప్పుడూ ఎదురు తిరుగుతారు అన్నాడు. ఆ పేరు పెట్టేశాడు. అందుకే పోరాటం చేయవారు మీరు. మనుషులు ఇద్దరు పోట్లాడుచుండగా ఒకడు తన పొరుగువానిని, చూసారా, రాతినోతోనైనను పిడిగుద్దు అంటారు కదా, పిడికిటితోనైనను గుద్దుట వలన వాడు చావక మంచం మీద పడి ఉండి తర్వాత లేచి తన చేతికర్రతో బయటికి వెళ్ళి తిరుగుచుండిన ఎడల వాణ్ణి కొట్టిన వానికి శిక్ష విధింపబడదు గాని అతడు పని చెయ్యలేని కాలమునకు తగిన సొమ్ము ఇచ్చి వాడు అతనిని పూర్తిగా బాగు చేయవలసిన బాధ్యత తీసుకోవాలి. ఇద్దరు గొడవ పడినప్పుడు రాతితో కానీ పిడిగుద్దులతో కానీ గుద్దినప్పుడు అవతల వాడు మంచాన పడ్డాడనుకో, హెల్త్ బాగాలేక కాలో చెయ్యి ఇరిగి లేకపోతే సంథింగ్, అవతల వాడిని ఏం చేయాలి? వాడు మామూలు మనసు అయ్యేదాకా వాడికి డబ్బులు ఇవ్వాలి, సొత్తు ఇవ్వాలి, పోషించాలి, బాగు చేయాలి. ఆ బాగైన తర్వాత వదిలేయాలి. ఎలాంటి పిడి పెట్టేటువంటిది దేవుడు ఎలా ఆలోచించాడు అంటే ఎలాగైనా సరే వానికి బుద్ధి రావాలి, వీడికి బాగా కావాలి. అసలు గొడవ పడకూడదు ఫస్ట్ అనమాట. అర్థమైందా? ఇంతకుముందు చెప్పాను కదా, ఒక మనిషిని చంపితే ఆ ఊరిలో ఆ మనిషిని చంపిన ఏం చేసేవాళ్ళు? వాని ఈపుకి ఆ శవాన్ని కట్టి పంపించేసేవాళ్ళు. అట్లాంటి శిక్ష అనమాట. ఒక మనిషిని చంపితే ఆ మనిషి శవాన్ని ఏం చేస్తారు? నీకు చుట్టు కట్టి చేతులకి నేను పంపించేస్తారు. ఇప్పుడు ఆ శవం నీతో పాటు ఉంటూ కుళ్ళిపోయి ఏమవుతావు? దాని వాసన చూడలేక జంతువులన్నీ వస్తాయి, అడవిలోకి వదిలితే అవి చచ్చిపోయిన దాన్ని తింటాయి, చచ్చిపోయిన బతికి ఉన్న నిన్ను తినేస్తాయి. అంటే మరణానికి మరణమే శాసనం అయిపోయింది. ఇక్కడ కూడా ఒకవేళ అతను చనిపోని పక్షాన అతను ఇంకా ఏమైనా ఏమంటారు దాన్ని హెల్త్ ఇంజ్యూర్ అయినా కానీ, చేతులు కాళ్ళు పడిపోయినా కానీ, లేకపోతే అతను చేసుకోలేకపోతే తప్పనిసరిగా అతనికి ఇతను ఏం చేయాలి? అతన్ని పూర్తిగా బాగయ్యేదాకా బాధ్యత తీసుకోవాలి. వెరీ గుడ్. ముందుకు పోదాం. ఒకడు తన దాసుడైనను తన దాసి అయినను చచ్చునట్లు కర్రతో కొట్టినేడలా అతడు నిశ్చయముగా ప్రతిదండన, దాసిని కానీ దాసుని కానీ చచ్చినట్లు కొట్టకూడదట కర్ర తీసుకుని. దానికి ప్రతిదండన ఖచ్చితంగా ఉంటుంది. అయితే వాడు 1-2 దినములు బ్రతికిన ఎడల ఆ ప్రతిదండన అతడు పొందడు. వాడు అతన్ని సొమ్మే కదా. ఒకవేళ 2-3 రోజులు బతికాడనుకో అతనికి ప్రతిదండన ఉండదు. ఎందుకంటే అతను సొమ్మే. అంటే అతను కొన్నాడు కదా మనిషిని. ఇప్పుడు నరులు పోట్లాడుచుండగా గర్భవతి అయిన స్త్రీకి దెబ్బ తగిలి ఆమెకు గర్భపాతమే గాక మరి ఏ హానియు రాని ఎడల హాని చేసిన వాడు ఆ స్త్రీ పెనిమిటి వాని మీద మోపిన నష్టమును
అచ్చుకొనవలెను, న్యాయాధిపతులు తీర్మానించినట్లు దాన్ని చెల్లించాలి. కనుక ఆ స్త్రీ విషయంలో ధర్మాన్ని కూడా చెప్తానండి ఇక్కడ. 23, హాని కలిగిన ఎడల నీవు ప్రాణమునకు ప్రాణము, కంటికి కన్ను, పంటికి పళ్ళు, చేతికి చెయ్యి, కాలికి కాలు, వాతకు వాత, గాయమునకు గాయము, దెబ్బకు దెబ్బయు నియమింపవలేను. ఇదే కోర్టులో చేస్తారన్నమాట. ఇది చట్టం. ఇది ఎవరికి విధి? ఇశ్రాయేలీయులకు విధి.